నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్ దంపతులు గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని ఇవ్వాలంటూ వినతి. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఏజెంట్లకు టీడీపీ ప్రత్యేక శిక్షణ పలు కీలక అంశాలపై అవగాహన కార్యక్రమం. నగరంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ దేవాలయాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తన సతీమణి భారతితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. 15 రోజుల విదేశీ పర్యటన అనంతరం శనివారం ఉదయం జగన్ దంపతులు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ కు స్వాగతం పలికిన వారిలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీమోహన్ తదితరులు ఉన్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా విదేశాల నుండి తిరిగి వచ్చిన జగన్ దంపతులకు రోడ్డు ఇరువైపులా నగరవాసులు నిలబడి అభివాదం చేస్తూ సాదర స్వాగతం పలికారు. అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. న్యాయ వ్యవస్థపై జస్టిస్ ఏవి శేషసాయి చెరగని ముద్ర వేశారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. జూన్ 2న పదవీ విరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయికి శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూన్ 2న ఆదివారం కావడంతో శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ శేషసాయి న్యాయ వ్యవస్థకు అందించిన సేవలను సీజే జస్టిస్ ఠాకూర్ గుర్తు చేశారు. మొత్తం 23,000కు పైగా కేసులను పరిష్కరించారని, ఎన్నో తీర్పులిచ్చారని వివరించారు. సహనశీలి అని హైకోర్టు పరిపాలనా సంబంధ కమిటీలోనూ సభ్యుడిగా ఉండి విశిష్ట సేవలందించారని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాజమహేంద్రవరం, విశాఖ, నెల్లూరు కేంద్ర కారాగారాల్లో సంస్కరణలు జరిగాయని పేర్కొన్నారు. ఖైదీల పరివర్తన విషయంలోనూ అపూర్వ సేవలందించారని తెలిపారు. ఏజీ తరపున పిపివై నాగిరెడ్డి మాట్లాడుతూ వివాదాల సత్వర పరిష్కారానికి జస్టిస్ శేషసాయి ఎంతో చొరవ చూపారని, యువ న్యాయవాదులను ప్రోత్సహించారని అన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్ ద్వారకానాథ్ రెడ్డి తదితరులు ఆయన సేవలను కొనియాడారు. న్యాయ వ్యవస్థ కోసం హృదయం తప్పిస్తూనే ఉంటుంది. తన తల్లిదండ్రుల కష్టం తనను ఈ స్థానంలో నిలబెట్టిందని, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో తన భార్య సహకారం ఎంతో ఉందని జస్టిస్ ఏవి శేషసాయి గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితంలో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఎదురైన సమస్యలను అధిగమించిన తీరును వివరించారు.
పదవీ విరమణ చేశాక భౌతికంగా కోర్టుకు దూరంగా ఉన్న తన హృదయం న్యాయ వ్యవస్థ కోసం తప్పిస్తూనే ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం గంగారావు, జస్టిస్ ఏవి శేషసాయి కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు రిజిస్టర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. Ladies and gentlemen, we have all assembled today to bid adieu to our esteemed brother Justice Seshasai, who demits his office on 2nd of June 2024 after an illustrious and remarkable career as a judge spanning over 11 years. Justice Seshasai was born on 3rd of June 1962 in a family of agriculturists and freedom fighters at Bhimavaram in West Godavari district. After completing his graduation from Bhimavaram, Justice Seshasai completed his law course from Sir C.R. Reddy College at Eluru. He was enrolled as an advocate on the rolls of Bar Council of Andhra Pradesh on 3rd of July 1987 and joined the chambers of Shri P. Rajagopala Rao. Justice Seshasai actively practiced in almost all branches of law. He was standing counsel for Municipal Corporation of Hyderabad, panel advocate for the State Bar Council, and appeared as an advocate for the state of Andhra Pradesh in the suit pertaining to Polavaram project instituted by the state of Orissa in the Honorable Supreme Court. His talent was well recognized, and considering his talent and potential, he was called to the bench and was sworn in as a judge of the High Court of Andhra Pradesh on 12th of April 2013. My association with Justice Seshasai began upon my taking over as the Chief Justice of this court in July 2023. We were bench partners for a couple of weeks. While we sat in the division bench, I could see the humility and grace with which the members of the bar were addressed and treated. His clarity on the fundamental principles of law and his command over this subject did enable us to navigate through complex cases involving diverse legal issues with considerable ease. Law Secretary Sri Satya Prabhakar, sister and brother members of my mother bar, dynamic officers and registrars of our registry, headed by the Registrar General Sri Y. Lakshman Rao Garu, officers of the Peshi of the Honorable Chief Justice, highly industrious, cooperative, dedicated and efficient employees of our institution, headed by the President Sri Akkena Venugopal Rao, respected advocate clerks, well-behaved, polite and courteous police personnel who are safeguarding the institution, employees of CRDA, my heartful and earnest pronouns to all of you. Today is obviously the judgment day for me. On seeing the people here, despite the vacation and the affection showered on me, I am very much delighted and confident that the judgment is in my favor. And I got through the examination with a distinction. For this, I am very grateful to all of you forever. Coming to my family background, financially I belong to a middle class family, and with a great difficulty and with the support of my beloved parents, I could complete the law graduation. I was a first generation lawyer, and I do not say that without anybody's help I have reached this position, and if it is stated otherwise, it's a myth and a false statement. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కోరినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని వివరాలు తెప్పించుకొని ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను బీజేపీ ప్రతినిధి బృందంతో పురంధేశ్వరి కలిశారు.
అనంతరం రాజ్ భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ గతంలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ తన వద్దనున్న సమాచారం ప్రజల ముందుంచానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ, ఎస్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చిందన్నారు. ప్రభుత్వ అప్పులను కాదని చివరకు కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు తీసుకొచ్చిందని ఆమె తెలియజేశారు. ప్రజలు తాగే మద్యంపై రానున్న రోజుల్లో కార్పొరేషన్కు వచ్చే ఆదాయం చూపించి కూడా అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. ఓవైపు అప్పులు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్, ఇతర నిధులు తీసుకోవడం, పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకపోవడం వంటి పలు ఆర్థిక అవకతవకలకు ప్రభుత్వం పాల్పడిందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకు ముందు కాంట్రాక్టర్ల బకాయిలను సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేసినప్పటికీ ప్రాధాన్యతా క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన వారికి మాత్రమే చెల్లింపులు జరుపుతున్నారన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపడం సమంజసం కాదన్నారు. అన్ని విషయాలను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకురావడంతో పాటు ఏ పద్ధతుల కింద ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, కార్పొరేషన్లపై తీసుకొచ్చిన అప్పులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, పోలింగ్ తదనంతరం చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు సహా వివిధ చెల్లింపులపై వివరాలు కోరామన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పుల వివరాలు, వడ్డీ సహా వివిధ కార్పొరేషన్లు, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వాస్తవ వివరాలు తెప్పించి ఇవ్వాలంటూ గవర్నర్ను కోరినట్లు పురంధరేశ్వరి తెలియజేశారు. గవర్నర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు, నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం. దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదో, బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి, వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం. ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూటమి చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శిక్షణను ఇచ్చారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఓటు కీలకమేనని యనమల స్పష్టం చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తోందని, ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని దస్త్రాలను సిద్ధం చేసుకుని వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే కౌంటింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, అవసరమైన పక్షంలో పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని యనమల సూచించారు. పోస్టల్ బ్యాలెట్లు కీలకమేనని, అయితే వాటికన్నా సాధారణ ఓట్లు అత్యధికంగా ఉంటాయని, వీటిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కేంద్రాల్లో ఉండాలని, రౌండ్కు సంబంధించిన ప్రతి వివరములు పార్టీ అధినాయకత్వానికి అందేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అధికార వైసీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని
అటువంటి వాటికి తలగ్గకుండా కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూర్ణానందపేట శ్రీ కోదండరామ శ్రీ దాసాంజనేయ స్వామి ప్రాచుర్యం పొందారని స్వామివారి భక్తులు హజరత్తయ్య గుప్తా ధర్మారావు తెలిపారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్ణానందపేట శ్రీ కోదండరామ శ్రీ దాసాంజనేయ స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 5 గంటల నుండే స్వామివారికి విశేష నాగవల్లి దళ అర్చనలు, అభిషేకాలు, సాధారణ అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా భక్తుల కోర్కెలు తీర్చే ఆంజనేయ స్వామిగా ఈ దేవాలయం ప్రాచుర్యంలోకి వచ్చిందని భక్తులు తెలిపారు. గత 33 ఏళ్లుగా ప్రతి మంగళవారం దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటున్నారు అన్నారు. ఈ రోజు సాయంత్రం మల్లెపూలతో అలంకారం చేసి 21 సార్లు హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశిష్ట సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆహ్వానించారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుం శివాత్మకం తరుణార్క ప్రభో శాస్త్ర రామదూతం నమామ్యహం. ఆ ఆంజనేయ స్వామి చిరంజీవని సకల కాలాల పాటు
భక్తుల్ని అలరించడానికి వారు చిరంజీవిగా ఉంటారని చెప్పి మనకు చెప్పడం జరిగింది పురాణాల్లో. మరి అలాగే శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ధర్మ పరిపాలన చేశాడో, ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని జయించడానికి కానీ, దుష్ట శిక్షణకు కానీ ఆంజనేయ స్వామి ఎల్లకాలాలు ఉండి ఈ హైందవ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి కానీ, సకల దేవతల యొక్క అభీష్ట సిద్ధిలాగా ఆ పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకు ఒక ప్రతీతి ఉంది. ఎక్కడైతే రాముల వారి భజన జరుగుతుందో, ఎక్కడైతే రాముల వారి కళ్యాణం జరుగుతుందో, ఎక్కడైతే రాముల వారి పూజాధికాలు జరుగుతూ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఉంటారు అనేది ఒక ఆలోచన. మరి ఈ పూర్ణానందపేట ఏలూరు లాకుల వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో దాదాపుగా 50 సంవత్సరాల క్రితం వెలసినటువంటి ఈ ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ హనుమజ్జన్మ కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, పద్మావతి గుడి, అలాగే బాలసుబ్రహ్మణ్యం, బాల త్రిపుర సుందరి, శివుడు ఇత్యాది విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆదిలో కేవలం ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉండేది. తదనంతరం ఇవన్నీ డెవలప్ చేయడం, బయట గాలిగోపురం ఇవన్నీ కట్టించడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయాన్నే ఇటువంటి పూజాది కార్యక్రమాలు, భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కార్యక్రమాలన్నీ పెట్టడం, సాయంత్రం హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. శ్రీలక్ష్మీ వల్లవారంభాం వికనోమి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ఈరోజు స్వామివారికి హనుమ జయంతి సందర్భంగా విశేష పూజ జరిగింది. మొదటి సహస్రనామం కార్యక్రమం జరిగింది. తదనంతరం హారతి మంత్రపుష్పం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు చాలా శుభదినం, శ్రీ హనుమత్ జయంతి. ఈ పూర్ణానందంపేటలో ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్. భక్తులు ఏమి కోరినా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, శివుడు, కోదండ సీతారాముడు, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారులు ఉన్నారు. ఇక్కడ ఏ భక్తుడు వచ్చి కోరిక నాకు ఈ కార్యక్రమం కావాలి అనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. నా పేరు ధర్మారావు. నేను ఈ టెంపుల్కి 33 ఇయర్స్ నుంచి వస్తున్నాను ప్రతి మంగళవారం. ఈ చాలా విశిష్టమైన టెంపుల్, భక్తుల కోరికలు తీర్చే టెంపుల్. పూజా విధానం అంతా చాలా చాలా స్వచ్ఛంగా చాలా చక్కగా చేస్తారు. ఇక్కడ ఏమీ హుండీ ఉండదండి. కొన్ని చోట్ల వేరు, ఇక్కడ రూపాయి వేసిన వాడికి 100 రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఒకే రకంగా పూజ చేస్తారు ఇక్కడ పూజారులు. చాలా గొప్ప విషయం. ఒకసారి మీరందరూ ఇక్కడ 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 మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి భక్తుడు వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖ సంతోషాలు బాగుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దేశంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు అనుకున్న విధంగానే విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లోనే ఏపీలో వర్షాలు మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత వరుసగా సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ప్రస్తుతం దేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రేపు ఏపీలో 1-2 చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఎల్లుండి నుంచి ఇక వీటి ప్రభావం రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తోందని అంచనా. అంటే మరో 4-5 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలో ప్రస్తుతం ఉన్న వడగాల్పులు, ఉక్కపోత పరిస్థితులు కూడా 2-3 రోజుల్లో సాధారణంగా మారబోతున్నాయని అంచనా. వచ్చే వారంలో రుతుపవనాల ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం రోహిణి కార్తీ ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మరో 2-3 రోజుల్లో వర్షాలు కురవడం ప్రారంభమైతే అన్ని ప్రాంతాలు చల్లబడే అవకాశం ఉంది. దీంతో వర్షాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు పోస్టింగ్ అందుకున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిన్న సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. క్యాట్ ఉత్తర్వులను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నిన్న ఉదయం వరకు కొనసాగింది. అయితే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. ఉదయాన్నే పోస్టింగ్ తీసుకున్న ఆయన సాయంత్రం పదవి విరమణ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు పదవీ విరమణ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తొలగించిన విషయం తెలిసిందే. కాగా
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. దీంతో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. అయితే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీసీ హోదా ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు పదవీ విరమణ చేశారు. ఏబీవీకి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నేను ఇంజనీరింగ్ చదువుకొని తొలుత టాటా మోటార్స్లో ఉద్యోగం చేశానని గుర్తు చేసుకున్నారు. అదే సంస్థలో ఉన్నా లేక అమెరికా వెళ్లి ఉన్నా ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేదన్న ఆయన, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తి ధర్మంగా పనిచేశా. నేను ఇవాళ పూర్తి సంతృప్తిగా రిటైర్ అవుతున్నా. నా నిజాయితీ, ధర్మం పోరాటమే నన్ను కాపాడింది. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంత వరకు ప్రజాసేవలో ఉంటాను అంటూ ప్రకటించారు ఏబీ వెంకటేశ్వరరావు. నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని. అదే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్ గానో రిటైర్ అయ్యేవాడిని, లేదా అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని. ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను. వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని, అక్రమాల్ని, అధర్మాన్ని, అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం. చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపల. నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి, చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను. అలాగే 35 ఏళ్ళు గడిపాను కూడా. దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడిని అంటే, ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది, క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి, క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను. అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి, నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుపడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. మహిళలు తమలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టినప్పుడే సాధికారతను సాధించగలరని కాకరపర్తి భావనారాయణ కళాశాల అధ్యక్షులు ఉసిరిక ఉమామహేశ్వరరావు అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్ క్రీడా విభాగం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వేసవిని పురస్కరించుకొని మహిళలకు, చిన్నారులకు నిర్వహించిన ఉచిత శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఆ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉసిరిక ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేబిఎన్ కళాశాల 6 దశాబ్దాలుగా సామాజిక వికాసానికి పాటుపడుతుందన్నారు. అదే క్రమంలో సమాజంలోని మహిళల వికాసానికి అండగా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా మహిళలు సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే ప్రతి మహిళ అద్భుతమైన విజయాలను సాధిస్తోందన్నారు. అటువంటి విజయాలకు ఈ విధమైన శిక్షణా తరగతులు చాలా అండగా ఉంటాయన్నారు. మహిళలు తాము నేర్చుకున్న అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో చాలా చక్కని ప్రతిభను కనబరిచారన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించిన కళాశాల అధ్యాపక వర్గాన్ని అభినందించారు. అలాగే ముందుకు వచ్చి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకున్న మహిళలను సైతం అభినందించారు. ఈ శిక్షణను అందిపుచ్చుకుని మరింతగా రాణించే దిశగా సాధన చేయాలని సూచించారు. కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం కార్యదర్శి జల్లూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వేసవి శిక్షణ తరగతులను మహిళలు ఇష్టంగా, ఉత్సాహంగా నేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇష్టంగా నేర్చుకోవడం ద్వారా మనసు సైతం ఉల్లాసంగా ఉంటుందన్నారు. చక్కని కార్యక్రమంలో వందలాది మంది మహిళలు భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. జూనియర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శశికళ మాట్లాడుతూ, ఈ విధమైన ముందడుగు మహిళల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ విధమైన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మరిన్ని అడుగులు ముందుకు వేయాలని మహిళలకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ, శిక్షణా శిబిరంలో 15 అంశాల్లో మహిళలకు, 10 అంశాల్లో చిన్నారులకు సుమారు
2500 మంది మహిళలు, చిన్నారులు ఉచిత శిక్షణా తరగతులకు హాజరయ్యారన్నారు. సుమారు 5 సంవత్సరాల చిన్నారి నుంచి 50 సంవత్సరాల మహిళల వరకు ఈ తరగతులను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ సుభాష్ని, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ జి కృష్ణవేణి, విమెన్స్ స్టడీ సెంటర్ కన్వీనర్ వి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్లోజింగ్ ఫంక్షన్ అనేది ఏర్పాటు చేసి పిల్లలందరితో కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఈ డ్యాన్స్ కానీ వాళ్ళు నేర్చుకున్న కళలు కూడా అక్కడ స్టేజ్ మీద వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా మరి కేబిఎన్ కళాశాల తరఫున వాళ్ళు నేర్చుకున్న కాలం మొత్తానికి కూడా మా ఉమెన్ స్టడీ సెంటర్ తరఫున, అలాగే కోసా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సర్టిఫికేట్లు అనేవి కూడా ఈ రోజున వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లు ఇవ్వటం ద్వారా వాళ్ళకు కూడా మేము నేర్చుకున్నాం, మాకు సర్టిఫికేట్ వచ్చింది అనేటువంటి ఆనందం కూడా ఉంటుందనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ఈ సందర్భంగా నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ, అలాగే మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యం తరఫున, మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 300 మంది పైగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తరఫున, 6000 మంది పైగా ఉన్నటువంటి మరి విద్యార్థుల తరఫున కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మొత్తం కూడా మా దగ్గర మరి ఉమెన్ స్టడీ సెంటర్ అనేది యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్ డాక్టర్ కృష్ణవేణి మేడం గారు కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు, ఆవిడ నాయకత్వంలో. అలాగే మాకు శిరీష మేడం ఇక్కడ మన కామర్స్ మేనేజ్మెంట్లో శైలజ మేడం గారు ఆవిడ కో కన్వీనర్గా ఉంటూ మరి ప్రతి రోజు కూడా అన్ని క్లాసులు జరుగుతున్నాయా లేదని మరి వాళ్ళు టైం టేబుల్ పద్ధతి ప్రకారం వేసుకుని చక్కగా సూపర్వైజ్ చేసినటువంటి మా మహిళా అధ్యాపకులు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి ఎంతవరకు సమ్మర్ అనేది సెలవు తీసుకోకుండా చక్కగా సూపర్వైజ్ చేసి కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగటానికి తోడ్పాటు అందించిన మా మహిళా అధ్యాపకురాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింస చెలరేగడంతో కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఇవాల్టి నుంచి 5 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్ర ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. మళ్లీ 10,000 కోట్ల రూపాయల భారం మోపితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి ఆయన శుక్రవారం పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెడుతూ నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయలు పలు రూపాయల్లో విద్యుత్ భారాన్ని మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయమన్నారు. ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్క్ బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా
10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు, అటు వైసీపీ టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోమని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తున్నది మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు. రెండోది, ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్ దంపతులు. గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని ఇవ్వాలంటూ వినతి. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఏజెంట్లకు టీడీపీ ప్రత్యేక శిక్షణ. పలు కీలక అంశాలపై అవగాహన కార్యక్రమం. నగరంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ దేవాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.